భాషాంశాల్లో చూద్దాం. భాషాంశాల్లో మనకు ఇక్కడ అర్థాలు అనేటివి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ విధంగా ప్యాసేజ్ ఇస్తారండి. ప్యాసేజ్ కూడా చదువుకోవాలి, మీరు ట్రై చేయండి. ప్రతి ఇంట్లో ఏ భాష మాట్లాడతారు అకార్డింగ్ టు ప్యాసేజ్ అండి. అకార్డింగ్ టు ప్యాసేజ్ మాతృభాషను మాట్లాడతారండి ప్రతి ఇంట్లో. భాష అనేది నిత్యం ఏమవుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. భాషను ఏ నదితో పోల్చారు, ఇక్కడ మనకి చూసినట్టయితే గోదావరి నదితో పోల్చాడండి. ఓకే, ఈ వచనంలోని మాటలు ఎవరన్నారు అంటే గిడుగు రామ్మూర్తి గారు అనడం అనేది జరిగింది. ఇందులో మనకు చూసినట్టయితే స్రవంతి అంటే ఏంటంటే నది అనే మీనింగ్లోనే మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకు ఇంకోటి చూడండి, మాయాకంబలి కథా సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఓకే, ఇలాగ ఆ పిల్లవాడికి ఒక క్వశ్చన్ వచ్చి ఇది పిల్లవాడి యొక్క ఏ సామర్థ్యాన్ని టెస్ట్ చేయడానికి, ఏ విద్యా ప్రమాణాన్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేశారు అంటే స్వీయ రచన. ఓకే, దీనివల్ల పిల్లవాళ్ళలో స్వీయరచన అనేటువంటి విద్యా సామర్థ్యం, విద్యా ప్రమాణం అనేది పెంపొందుతుంది. విద్యార్థులు మీరు మీ ఊకాశక్తితో ఒక కథను రాయండి. ఈ లైన్ ఇచ్చేసి మీకు ఈ ప్రశ్న వల్ల పిల్లవాడిలో ఏ విద్యా ప్రమాణాన్ని మనం అభివృద్ధి చెందించవచ్చు అంటే సృజనాత్మకత.